హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం ఒక కొత్త షోరూమ్ దగ్గరకు వచ్చేసాము. ఈ షోరూమ్ వచ్చేసి లగ్జరీ రైడ్స్. ఇది మాదాపూర్లో లొకేటెడ్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి. సో ఈ షోరూమ్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయండి. మీకు నచ్చిన కార్ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మీ అందరి కోసం ఇవాళ నేను ఒక కొత్త కార్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఈ కార్ కోసం చాలామంది ఎన్నో కమెంట్స్ కూడా పెట్టేశారు. ఈ కార్ వచ్చేసి జాగ్వర్లో చాలా ఫేమస్ అండ్ చాలామంది ఎన్నోసార్లు చూసిండొచ్చు కూడా. ఏంటంటారా, జాగ్వర్ XJL. అండ్ ఇది పోర్ట్ఫోలియో మోడల్. ఇది చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇంటీరియర్ మాత్రం రచ్చ రచ్చ అని చెప్పుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మీరు ఒకసారి ప్రోమో చూసేయండి. సో చూసిన ఫ్రెండ్స్, మన ముందర జాగ్వర్ ఉంది అండ్ ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్రోమో కూడా మీ అందరికి చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో కమింగ్ టు ద కార్ మాత్రం లెంత్ విడ్త్ మాత్రం సూపర్ డూపర్గా ఉంది. అండ్ డిజైన్ పరంగా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ మెయిన్గా మీరు ఇంజన్ చూస్తున్నారండి. ఇంజన్ వచ్చేసి 2993cc ఇంజన్. అండ్ ఇంజన్ మాత్రం సూపర్ డూపర్గా వర్క్ అవుతుంది. అండ్ దీని మ్యాక్స్ పవర్, మ్యాక్స్ టార్క్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని బాడీ వచ్చేసి సెడాన్ బాడీ. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 301 bhp @ 4000 rpm. అండ్ దీని టార్క్ వచ్చేసి 689 Nm @ 1800 rpm. సో దీని ద్వారా ఏంటంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంత కెపాసిటీతో బండిని ఇగ్గగలదు అనేది మనకు అక్కడే కనిపిస్తుంది. అండ్ మెయిన్గా దీనికి నెంబర్ ఆఫ్ సిలిండర్స్, అంటే దీనిలో ఎన్ని సిలిండర్స్ వస్తాయంటే 6 సిలిండర్స్ వస్తాయి. అండ్ మెయిన్గా ఏంటంటే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 వస్తుంది. అండ్ ఇక్కడ ముందర మనం చూసుకోవచ్చు ఎంత వైడ్గా ఉందో. చాలా లగ్జరీ కార్స్లో ఇలాంటి డిజైన్స్ అనేవి కామన్. బట్ జాగ్వర్ స్పెషాలిటీ ఏంటంటే ఒక స్పెషల్ డిజైన్, ఒక మంచి ఫినిషింగ్ అనేది వీళ్ళు కార్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్, ఇక్కడ మనం చూసుకోవచ్చు LED లైట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ లైట్స్ ఏంటంటే మనం ఎక్కడైనా హైవేస్లో వెళ్ళినప్పుడు కూడా మనం లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకు ట్రావెలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకోవచ్చు జాగ్వర్ సిగ్నేచర్ గ్రిల్. ఈ లోగో మనం ఎప్పటి నుంచో వస్తున్నాం. అండ్ మెయిన్ ఏంటంటే కార్ ఫంక్షనింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కార్ కేవలం 0.6 సెకండ్స్లోనే 100 స్పీడ్ అందుకుంటుంది. సో అంత హై స్పెషాలిటీతో దీన్ని డిజైన్ చేయబడిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్లో కూడా చూడొచ్చు, ఇక్కడ చిన్న సిగ్నేచర్ గ్రిల్ వచ్చేసింది జాగ్వర్ వాళ్ళది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు లగ్జరీ రైడ్ షోరూమ్ వాళ్ళ బ్రాండింగ్ ప్రమోషన్. దీని టైర్ రేడియస్ కూడా రోడ్కి చాలా అద్భుతమైన గ్రిప్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జాగ్వర్ లోగో అండ్ అలాయ్ వీల్ డిజైన్. అండ్ దీని టైర్ డైమెన్షన్స్ వచ్చేసి 240/45 ZR19. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక చిన్న జాగ్వర్ లోగో కూడా వచ్చేసింది. అండ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం సైడ్ పార్ట్కి వచ్చేసరికి డోర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ చాలా కార్స్లో ఏంటంటే డోర్స్ చాలా హార్డ్గా వేస్తుంటాం. బట్ దీనికి ఏంటంటే జస్ట్ డోర్ లీవ్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. సో ఇది ఒక డిఫరెంట్ బ్రాండ్లో డిఫరెంట్ ప్రమోషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకు మిర్రర్స్ ఉన్నాయి. అండ్ ఇది కామన్ థింగ్ అన్ని కార్స్లో మనం చూస్తుంటాం. బట్ ఇవి ఆపరేటింగ్ విషయానికి వచ్చేసరికి చాలా బాగా ఫంక్షన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ హియర్, ఇక్కడ కూడా మనకు ఒక డిఫరెంట్ ఫినిషింగ్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే చాలా లగ్జరీ కార్స్లో ఏంటంటే మెయిన్గా అవుట్ సైడ్ లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఆడి, జాగ్వర్, బెంచ్, BMW ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో మనకి ఏంటంటే కార్ ఎక్కువగా అట్రాక్ట్ అయితే అవుట్ సైడ్ లుక్లోనే. బట్ ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే ఇన్సైడ్ మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది. అండ్ ఆ ఫీచర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ కమింగ్ టు ద బ్యాక్ పార్ట్, ఇక్కడ మనం
చూసుకోవచ్చు జాగ్వర్ లోగో వచ్చేసింది. అండ్ నేను చెప్పేదండి ఇది ఎక్జేఎల్ మోడల్ అండ్ ఇది వచ్చేసి పోర్ట్ఫోలియో టైప్ అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వచ్చేసాయి. అండ్ మొత్తం కార్ వచ్చేసి 360 డిగ్రీస్ కెమెరా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రేర్ కెమెరా ఉంది అండ్ 360 డిగ్రీస్ ఉంది. అండ్ ఇదేంటంటే మనకి ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు కూడా కార్కి ఎక్కడ కూడా స్క్రాచెస్ పడకుండా డ్యామేజ్ అవ్వకుండా చాలా సెన్సిబుల్గా మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎగ్జాస్టర్స్ కూడా 2 వచ్చేసాయి. అండ్ కార్ కూడా ఏంటంటే ఫ్రమ్ గ్రౌండ్ అంటే మనం ఎప్పుడైనా రోడ్స్ మీద ట్రావెల్ చేసినప్పుడు మన రోడ్స్ అన్నీ ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉంటాయి, కొన్నిసార్లు గుంతలు ఉంటాయి, కొన్నిసార్లు ఈజీగా ఉంటాయి ట్రావెల్ చేయడానికి. బట్ ఇదేంటంటే హైట్ పరంగా కూడా చాలా హైట్ ఉంది. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్స్కి ఫ్యామిలీ వాళ్ళకి మాత్రం సూపర్ డూపర్గా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ కార్ బూట్ స్పేస్ కూడా మీరు చూస్తున్నారు. దీని బూట్ స్పేస్ వచ్చేసి మొత్తం 520 లీటర్స్. అండ్ చూస్తున్నారు కదండి ఎంత బ్రాడ్గా ఉందో. అండ్ 520 లీటర్స్ అంటే మనం ఈజీ ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు మనకు కావాల్సినంత లగేజ్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ స్పేర్ వీల్ కూడా ఇక్కడ కింద ఉంది, కనిపిస్తుంది కదా. సో మొత్తం ఏంటంటే కార్ అవుటర్ లుక్ ఇచ్చిన ప్రికాషన్స్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ సేఫ్టీ పరంగా కూడా వీళ్ళు చాలా మెజర్మెంట్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ సైడ్ పార్ట్లో మనం చూసుకుంటే ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. సో ఇదేంటంటే ఆల్రెడీ ఇది డీజిల్ వెహికల్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 82 లీటర్స్ వరకు ఇది బేర్ చేస్తుంది ఫ్యూయల్. అండ్ దీని మైలేజ్ వచ్చేసి నార్మల్గా చాలా కార్స్లో ఏంటంటే 10, 9 ఇలా చెప్తుంటారు. బట్ ఇది జాగ్వర్ అండ్ స్టాండర్డ్స్ పరంగా కూడా ఎక్కడ తగ్గట్లేదు కదా. దీని మైలేజ్ వచ్చేసి పర్ లీటర్ వీ కెన్ ఈజీలీ గెట్ 14 కిలోమీటర్స్. సో మనకు మైలేజ్ పరంగా కూడా చాలా ఇబ్బంది ఉన్నదని అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్, ఇక్కడ కూడా డోర్ డిజైన్స్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత క్లాస్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. జాగ్వర్ అవుటర్ లుక్కే ఇంత అద్భుతంగా ఉంటే మరి ఇన్సైడ్ లుక్ ఎలా ఉండబోతుంది? సో లేట్ చేయకుండా ఇన్సైడ్ లుక్ ఒకసారి ప్రోమో చూసేయండి, రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. సో మనం ఇప్పుడు జాగ్వర్ ఇన్సైడ్ ఉన్నామండి. అండ్ నిజంగా చాలా స్పేషియస్గా ఉంది. కొంచెం లైట్గా అంటే సీట్ అడ్జస్ట్మెంట్ బట్టి మనం ఈజీగా కూర్చోవచ్చు. అండ్ మెయిన్గా వెహికల్ ఇన్సైడ్ మాత్రం సూపర్ డూపర్ లగ్జరీ ఉందని చెప్పుకోవచ్చు. ఇంత కాస్ట్లీ వెహికల్ మనం పర్చేజ్ చేసినప్పుడు మనకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని ఫెసిలిటీస్ జాగ్వర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ సీటింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ సీటింగ్లో అడ్జస్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం కూర్చున్న సీట్ అప్ సైడ్ డౌన్ సైడ్ కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ స్లైడర్ కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను 1 by 1 మీకు ఇప్పుడు చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ డోర్ దగ్గరకు వచ్చేసరికి మనకు మెరిడియన్ స్పీకర్స్ కనిపిస్తున్నాయి. మొత్తం కార్లో 6 మెరిడియన్ సరౌండెడ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే ఎంత మ్యూజిక్ పెట్టుకున్నా మనకి ఆ నాయిస్ అనేది బయటకు వెళ్ళకుండా ఈ డోర్స్ లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ హియర్ ఇక్కడ డిజైన్ చూసారా, లెదర్ ఫినిషింగ్ ఎంత అద్భుతంగా ఉందో. అండ్ మరి ఇక్కడ వుడ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా చాలా లగ్జరీ కార్స్లో ఫినిషింగ్ అనేది ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఇస్తున్నారు. నేను నిజంగా చాలా కార్స్ కూడా ఈ మధ్య రివ్యూ చేస్తున్నా కదా, అన్ని కార్స్లో ఎక్కడ కూడా కస్టమర్ డిగ్రేడ్ అవ్వకుండా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మోడ్ 1, 2, 3 అని ఉన్నాయి. ఈ 3 బటన్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను, సో నేను ఎక్కువ హైట్ ఉన్నాను, నాకు నచ్చినట్టుగా నేను ఇన్సైడ్ కూర్చున్నప్పుడు నేను మోడ్ సెట్ చేసుకుంటాను సీట్ అడ్జస్ట్మెంట్ అయిపోయాక. సో నేను చేంజ్ అయ్యాను, నెక్స్ట్ పర్సన్ డ్రైవ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు మళ్ళీ మోడ్ అడ్జస్ట్ చేసుకొని 2 ప్రెస్ చేసామనుకోండి 2లో సెట్టింగ్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే ఏ పర్సన్ కూర్చున్నప్పుడు ఆ నెంబర్ ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా సీట్ అలాగే అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డోర్ దగ్గర సో సైడ్ మిర్రర్స్ ఆపరేటింగ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇంకా ఇక్కడ డోర్స్ లిఫ్ట్ డౌన్ అనేది ఉంది, ఇక్కడ చైల్డ్ లాక్ అనేది ఇచ్చేసారు. సో డోర్ దగ్గర ఉన్న భాగం అంతా ఇలానే ఉంది. అండ్ కమింగ్ టు ద సైడ్ పార్ట్ ఇక్కడ ఏసీ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ బిలో దట్ వీ కెన్ సీ సో బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేయడం అండ్ లైట్ కంట్రోల్ చేయడం అండ్ క్రూజ్ కంట్రోల్ చేయడం. సో ఈ 3 బటన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసారు. సో క్రూజ్ కంట్రోల్ అనేది ఏంటంటే
ఏంటంటే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్లో మనం ట్రావెల్ చేస్తుంటాం. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఒక చైల్డ్ లాక్ పెట్టుకొని ఇదే స్పీడ్లో వెళ్ళాలని అనుకుంటాం. సో అప్పుడు ఏంటంటే మనం జస్ట్ ఇక్కడ మీకు బటన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ క్రూజ్ కంట్రోల్ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని ఒక టాప్ స్పీడ్ మనం సెట్ చేసుకుంటే కార్ అదే స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. దానివల్ల మనకు చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది స్పోర్ట్స్ మోడ్లో రన్ అవుతుంది, అండ్ ఇంకా నార్మల్ మోడ్, ఈకో మోడ్లో రన్ అవుతుంది, అండ్ ఇంకా ఇక్కడ వింటర్ అని కనిపిస్తుంది, ఈ మోడ్లో కూడా రన్ అవుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ని బట్టి మనం ఈజీగా అదే మోడ్ని ఆన్ చేసుకొని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ వైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇండికేటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసింది. అండ్ కమింగ్ హియర్ స్టీరింగ్ మాత్రం చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, అండ్ దీనికి కూడా ఒక లెదర్ ఫినిషింగ్ అండ్ వుడ్ ఫినిషింగ్ టూ మిక్సింగ్ అనేది ఇచ్చేసారు. సో మనకు డోర్లో 2 కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో స్టీరింగ్లో కూడా అదే విధంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ స్టీరింగ్ విభాగానికి వచ్చేసరికి జాగ్వర్ లోగో కనిపిస్తుంది, అండ్ మొత్తం కార్లో వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో మనకు సేఫ్టీ పరంగా కూడా చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫోన్ ఆపరేటింగ్ మోడ్స్ అనేవి చేశారు, అండ్ వాయిస్ కమాండ్స్ తో కూడా మనం సన్ రూఫ్ ని ఆపరేట్ చేయొచ్చు. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు నేను ఓపెన్ సన్ రూఫ్, సో చూసారు కదండి సన్ రూఫ్ ఎలా ఓపెన్ అయిపోయిందో. సో దీని ద్వారా ఏంటంటే మనం వాయిస్ కమాండ్స్ ఇచ్చుకుంటూ కార్ని డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది ఏంటంటే టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది చాలా బాగా యూజ్ చేస్తారు, అంటే వాళ్ళకి అడ్జస్ట్ బట్టి దాన్ని అప్ సైడ్ డౌన్ చేసుకుంటారు. సో ఇక్కడ మనకి టెలిస్కోప్ స్టీరింగ్ అనేది అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా హ్యాండిల్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే చాలా లేటెస్ట్ కార్స్ వచ్చేసాయి మార్కెట్లో, ఎక్కడ చూసినా కాంపిటీషన్ బాగుంది. సో జాగ్వర్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ చూసారా సింపుల్గా గేరింగ్ సిస్టమ్ అనేది ఇక్కడే చేశారు. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ మైనస్ మీకు కనిపిస్తున్నాయి కదండి, ప్లస్ వచ్చేసి ఆటోమేటిక్గా గేర్ పడుతుంది, మైనస్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గేర్ డౌన్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం గేర్ షిఫ్ట్ డౌన్ అనేది ఇక్కడే చేసుకుంటే హ్యాపీగా స్మూత్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రంట్లో మనకి డిస్ప్లే ఉంది, ఇదేంటంటే నార్మల్గా ఆర్పిఎం చూపించడానికి, మనం వెళ్ళే టాప్ స్పీడ్ చూపించడానికి, అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ ఇండికేషన్ అనేది కూడా వచ్చేసింది. అండ్ మెయిన్గా మనం కార్లు ఎక్కువగా డిస్ప్లేలో ఎక్కువగా చూడలేం కాబట్టి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా కార్ ఫంక్షనింగ్ విధానంలో డోర్ లేకుంటే ఏదైనా ఫ్యూయల్ ఇండికేషన్స్ ఉన్నా, లేకుంటే ఫ్యూయల్ టెంపరేచర్ అండ్ లైక్ ఆయిల్ టెంపరేచర్ ఏమైనా అటు ఇటుగా ఉన్నాయి, ఇక్కడ మనకి ఇండికేషన్స్ అనేవి క్లియర్గా వచ్చేస్తున్నాయి. సో చూస్తున్నా అండి ఫ్రంట్ పార్ట్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా ఫ్రంట్లో జాగ్వర్ డిజైన్ వచ్చేసింది, అండ్ ఇక్కడ స్పేస్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇన్సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ స్పేస్ అనేది ఈజీగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద సైడ్ పార్ట్, ఇక్కడ మనకు కనిపించేది అయితే మాత్రం చాలా లగ్జరీ ఉందని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా మనకు ఒక ట్యాబ్ వచ్చేసింది, అండ్ ఇక్కడ మెయిన్గా చైల్డ్ అండ్ లాక్ అండ్ పార్కింగ్ సెన్సార్స్, మెనూ, ఫోన్ నావిగేషన్స్. సో ఈ సిస్టమ్ అనేటివి కామన్గా వచ్చేసాయి. అండ్ కింద మీరు చూసుకుంటే DVD సిస్టమ్ ఆపరేటింగ్ మోడ్ కూడా ఇచ్చారు. సో ఎవరైనా DVDs ఇంకా యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి నచ్చిన సాంగ్స్ పెట్టుకుని హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే AC ఫంక్షనింగ్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద ఇక్కడ మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ అనేది వచ్చేసింది. సో దీని ద్వారా ఏంటంటే మనం మోడ్స్ని బట్టి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఇది ఆపరేటింగ్ అనేది నేను Pలో పెట్టేసాను, Pలో ఉంటే కార్ పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ రివర్స్ చేసినప్పుడు కూడా మనకి కెమెరా ఆపరేటింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చెప్పా కదండి నేను మీకు మోడ్స్ ఉన్నాయని చెప్పి, సో ఆ 3 మోడ్స్ అనేవి ఇవే. అండ్ ఇక్కడ మీకు ఒకటి కార్లోగా కనిపించి ఆఫ్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంచెం హై స్పీడ్లో వెళ్తుంటాం ఓవర్టేక్ చేయాలనేసి. సో ఆ టైంలో ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే సో మన టైర్స్ అనేటివి కంట్రోల్లో ఉండే, ఓవర్ స్పీడ్ చేస్తున్నప్పుడు మనకు టైర్స్ అనేటివి స్కిడ్ అవ్వకుండా ఒక కాన్స్టాంట్ స్పీడ్లో రన్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా యాష్ ట్రై చేశారు, అండ్ లైటర్ కూడా ఇన్సైడ్ ఇచ్చేసారు. అండ్ దాన్ని హీట్ చేసుకునే విధానం కూడా ఇక్కడ ఒక బటన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఉంది, అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. అండ్ ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ USB పోర్ట్స్ కూడా వచ్చేసాయి. దీని ద్వారా ఏంటంటే USB పెన్ డ్రైవ్స్ ఏమైనా కనెక్ట్ చేసుకొని మనకు నచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు డ్రైవ్కి. అండ్ ఇక్కడ మెయిన్గా చూసుకోవచ్చు మనం పైన ఆపరేటింగ్ అంటే సన్ రూఫ్, పానోరమిక్ సన్ రూఫ్ ఎలా ఆపరేట్ చేయాలనే సిస్టమ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ AC కూడా ఈ కార్లో చాలా అద్భుతంగా వస్తుంది. అండ్ మెయిన్గా లైక్ కార్ కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ అంటే ఒక 3 to 4 minutes లోపల ఇంటీరియర్ మొత్తం కూల్ అయిపోతుంది, అంత అద్భుతంగా AC వస్తుంది. అది కూడా ఫస్ట్ పాయింట్లో పెట్టుకున్నప్పుడే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏమైనా థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇచ్చిన బటన్ కూడా చాలా సింపుల్గా నేరోగా ఇచ్చేసారు, అంటే ఎక్కడ ఉంది బటన్ అని అనుకోవాలి, అది ఆ విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చిన్న అనలాగ్ క్లాక్ అనేది ఇచ్చేసారు. సో దీని ద్వారా ఏంటంటే టైం చూసుకోవడానికి. అండ్ మెయిన్గా ఈ లగ్జరీ కార్స్లో వచ్చిన ఫెసిలిటీస్ ఏంటంటే ముందర కూర్చున్న వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్రపంచం ఉంటుంది, బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్రపంచం ఉంటుందని ఈజీగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు నేను బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఎంత రిలాక్స్గా ఉన్నాను, నేను AC ఫంక్షన్ కూడా సూపర్ డూపర్గా వస్తుంది. అండ్ నేను ఇక్కడ లగ్జరీ ఎంజాయ్ చేయడానికి కూడా నాకు చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే
ఫస్ట్ థింగ్ ఇక్కడ డోర్ డిజైన్ చూసారా, చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ ఇక్కడ సౌండ్ స్పీకర్స్ కూడా వచ్చేసాయి. అండ్ చాలా కార్స్లో ఏంటంటే ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకి మోడ్స్ అనేవి వస్తాయి, అంటే సీట్ అడ్జస్ట్మెంట్. కానీ ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా ఈజీగా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది కూడా 3 మెంబర్స్ వరకు వాళ్ళ ఫంక్షనింగ్ ఆపరేటింగ్ అనేది ఇచ్చేసారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇన్సైడ్ ఉన్న 4 సీట్స్కి మసా వస్తుంది. సో ప్రతి సీట్లో కూడా మనం మసా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈజీగా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం డోర్ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ చిన్న యాష్ ట్రే చేశారు. సో దీని ద్వారా ఏంటంటే మనం స్మోక్ చేసినప్పుడు ఇక్కడ జస్ట్ యాష్ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చిన్న స్పేస్ కూడా ఇచ్చేసారు. సో ఏదైనా వాటర్ బాటిల్స్ అలాంటివి క్యారీ చేయడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా చాలా అద్భుతమైన స్పేస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసారా ఒక చిన్న స్టూల్ లాగా వచ్చేసింది, అంటే లైక్ బెంచ్ టేబుల్ లాగా. దీని మీద మనం ఏమైనా ల్యాప్టాప్ పెట్టుకొని చిన్న వర్క్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న మానిటర్ లాంటి టీవీ కూడా ఇచ్చేసారు. దీంట్లో మనం మూవీస్ పెట్టుకోవచ్చు, సాంగ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకొని ఏమన్నా చూడాలన్నా చూడొచ్చు. సో ఇన్సైడ్ ఫంక్షనింగ్లో చాలా బాగున్నాయి. ఇంకా ఏమున్నాయంటారా? సో ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. సో యాక్చువల్గా ఇది 5 సీటర్ కార్, బట్ ఇప్పుడు ఏంటంటే దీని ద్వారా మనం ఒక చిన్న పార్టీ మూడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా? సో ఇక్కడ ఏంటంటే కొన్ని థింగ్స్ ప్లేస్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ యూఎస్బీ కేబుల్స్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. సో దీని ద్వారా మనం మానిటర్లో ఏమన్నా చూడాలనుకుంటున్నా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకొని ఈజీగా చూడొచ్చు. అండ్ ఇంకా దీనికి ఒక టీవీ రిమోట్ కూడా వచ్చేసింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు డ్రింక్స్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఒక స్పేస్ ఇచ్చేసారు. సో ఈజీగా మనం డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రైడ్లో వెళ్ళిపోవచ్చు. సో దీనిలో స్పెషాలిటీ ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు యాక్చువల్ స్పెషాలిటీ చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారా, ఇవన్నీ ఏంటంటే లైక్ మసాజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఈ బటన్స్ బట్టి మనకు మసాజ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ సైడ్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ఈ సైడ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి. సో ఇది చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ సీట్ కూడా అడ్జస్ట్ చేసుకునే విధానం కూడా వీళ్ళు చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లగ్జరీ ఫీచర్స్ అన్ని జాగ్వర్ వాళ్ళు బాగా ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు ఒక చిన్న ఏసీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఏసీ ఇండికేటర్స్ 2 వచ్చేసాయి. అండ్ మెయిన్గా ఇంటీరియర్ మాత్రం చాలా త్వరగా కూల్ అయిపోతుంది. అండ్ కార్ ఫంక్షనింగ్ కూడా చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది. సో ఇంటీరియర్ చూస్తున్నప్పుడు మీకు చాలా అద్భుతమైన ఫీలింగ్ అయితే 100% వస్తుందని నేను గ్యారంటీగా చెప్పగలను. సో చూసినారండి జాగ్వర్ XJL పోర్ట్ఫోలియో కార్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది. సో ఈ కార్ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1,30,00,000 దాకా ఉంది. సో లగ్జరీ రేట్ షోరూమ్ వాళ్ళు ఎంత ప్రైస్కి ఇస్తున్నారో తెలుసా? కేవలం ల్యాక్స్లోనే వస్తుంది. అది కూడా 49 lakhsలోనే మనకి జాగ్వర్ XJL పోర్ట్ఫోలియో కార్ అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ప్రైస్ కూడా మనం నెగోషియబుల్ చేసుకోవచ్చు. సో ఎవరైనా షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే షోరూమ్ డీటెయిల్స్ అన్ని నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తాను. అండ్ షోరూమ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మీరు హ్యాపీగా షోరూమ్ విజిట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్రాండ్లో మీకు నచ్చిన ఫేవరెట్ కార్ని చాలా తక్కువ ప్రైస్లోనే మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు కూడా ఒక ఫేవరెట్ కార్ ఉంటుంది. సో మీ ఫేవరెట్ కార్ని మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కమింగ్ డేస్లో నేను ఆ కార్ని తప్పకుండా రివ్యూ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ తెలుగు.